నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని బాధపడుతోంది. నేనెవరో తెలియనట్టే బిహేవ్ చేస్తున్నాడు అని బాధపడుతోంది. నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతోంది. అతను నాకు ప్రపోజ్ చేసిండు. తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం. అన్ని అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇదైంది మేడం. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు? అవును మేడం. ఎందుకు అంత అడ్వాన్స్డ్ గా? అతను అలా చేసిండు మేడం మా ఆయనగా. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? అతను చెప్పలేదు వాళ్ళ ఇంట్లో, నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు. ఫోర్ మంత్స్ అలా బాగున్నాడు నాతో. తర్వాత 4 months నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం. చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మేము, ఒక 20-40 అట్లా మొత్తం అన్ని ట్యాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నా మేడం. అప్పుడు ఎందుకున్నాయి మీ ఇంట్లో అన్ని టాబ్లెట్లు? అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? వచ్చింది మేడం. అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా, నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం. అవును, నేను 9th class నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు. ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా, ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం. అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం. 4 months కి ప్రెగ్నెన్సీ పోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసావు. కాల్స్ ఇక ఎత్తకుండా అయితే అట్లా అర్థం అయిపోయిన తర్వాత ఇక నేను మా ఇంట్లో నాకు ప్రెజర్ పెరిగింది. మీరు అదే నువ్వు ఫోన్లో మాట్లాడటానికి మీరు ఫిజికల్గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందా? టైం 1 week మేడం. 1 week ఉంటాయి సార్. 1 week లోనే మీ తమ్ముడికి 16 ఏళ్ళు అయితే ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు మేడం. ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో. సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. రెండుసార్లు గర్భం దాల్చి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటం వల్ల దాని ప్రతిఫలం ఏంటంటే ఈరోజు ఒక 14 సంవత్సరాల ఆడపిల్లని నువ్వు ఎంతకాలం మోస్తావో నాకైతే అర్థం కదమ్మా. ఎందుకంటే సిపిఈ ఈజ్ ఏ డిజార్డర్ దట్ విల్ నెవర్ ఇంప్రూవ్ మేడం. ఇన్ని సందర్భాల్లో తప్పుగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎలా మారుతాడని నువ్వు అనుకున్నావు? ఏం మారుతాడని నువ్వు అనుకున్నావు? ఎందుకు మారుతాడని నువ్వు అనుకున్నావు? జీవితంలో చచ్చిపోవడానికి రెడీ అయ్యావు, సూసైడ్ అటెంప్ట్ చేసావు, పోరాడి ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నావు. ఎంత దారుణమైన ఫోటోలు దిగాడో తెలుసా? అంటే అమ్మాయిలు నేను బ్లాక్మెయిల్ చేస్తాడా, వాళ్ళు ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన కూడా కొంచెం ఫేస్ చేయాల్సిన టైం ఉంటుందిగా. ముదరాలి, ఎవరికైనా పాపం పండాలంటారు చూసారా? మీ ఆయన పాపం పండడానికి ఇంకా టైం ఉంది. మళ్ళీ మాట్లాడతా మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. మళ్ళీ ఏంటమ్మా? మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ అబార్షన్ చేశాడా? మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసావా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మ్యామ్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్. మీరు మ్యారీడా? అవును మేడం, మ్యారీడ్. పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. ఇదేంటి పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేదంటే? కాదు మేడం, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎంతకాలం అయిందండి మీకు పెళ్ళి? ఇప్పుడు 16 years అయింది. 16 years అవుతుంది. అవును. ఓకే. చెప్పండి, ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? నాకు మా ఆయన అఫైర్స్ పెట్టుకొని బాగా టార్చర్ పెడుతుండు మేము. అఫైర్స్ పెట్టుకొని టార్చర్ పెడుతున్నారు? మీకు పెళ్ళై 16 ఏళ్ళు అవుతుంది, అది కూడా మీది లవ్ మ్యారేజ్. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇది పెళ్ళై 1 month తర్వాత నాకు ఆయనకు అఫైర్స్ ఉన్నాయని తెలిసింది మేము. మీరు 16 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నారు ఇప్పుడు నాకు? కాదు మేడం, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా అలాగే చేస్తుండు. ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్? మా హస్బెండ్ మెడికల్ షాప్. మెడికల్ షాప్. మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? అయింది పెళ్ళి. పెళ్ళి అయ్యింది, ఓకే.
లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? పెద్దవాళ్ళే చేశారా? లేదు మేడం, మేము ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకున్నారు? లేదు మేడం, మాకు అతను నాకు ప్రపోజ్ చేసిండు. తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం. ఆ, అసలు నన్ను చూసిన 1 week లోనే లవ్ ప్రపోజ్ చేసిండు మేడం. ఓకే. చేసిన తర్వాత ఇక ఎట్లా పెళ్లి చేసుకుంటావు కదా అని అన్నీ అడిగిన మేడం. అన్నీ అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇదైంది మేడం. అప్పుడు మీ వయసు ఎంత ఉంటది? అప్పుడు నాకు 20 ఉండొచ్చు మేడం. పెళ్లికి ముందే? ఓకే. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు? అవును మేడం. ఎందుకు అంత అడ్వాన్స్డ్ గా? అతను అలా చేసిండు మేడం మా ఆయనగా. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? కాదు మేడం, ఇంట్లో వాళ్ళకి అతను చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో. నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు. 4 months అలా బాగున్నాడు నాతో. తర్వాత 4 months నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం. చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మేము, ఒక 20-40 అట్లా మొత్తం అన్ని ట్యాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నా మేడం. అప్పుడు ఎందుకున్నాయి మీ ఇంట్లో అన్ని టాబ్లెట్లు? మా నాన్నకి కొంచెం లివర్ డిసీజ్ ఉండే మేడం. అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? వచ్చింది మేడం. దానివల్ల భయపడి మీరు ఆ అబ్బాయి చీట్ చేశాడు అని మీకు అర్థమైంది? అవును మేడం. అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా, నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం పెళ్ళికి ముందే. ఆ తర్వాత ఇక ఫోన్ కాల్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేసిండు మేడం. నెగ్లెక్ట్ చేసి అయితే ఫస్ట్ మొన్న ప్రపోజ్ చేసినప్పుడు ఇలా అడిగిండు, నీకు ముందు ఏమైనా ఉన్నాయా అలా అఫైర్స్ ఇట్లా అంటే, నాకు ఏం లేవు, నాకు అసలు పెళ్లి ఉద్దేశం లేకుండే అది అని చెప్పిన మేడం. నీకేమైనా ఉన్నాయా అంటే, అవును నేను 9th class నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు. కానీ మరి నాది 1 side, ఆమెతో నాకు ఏ రిలేషన్ లేదు అని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత సరే అని ఇక ఒప్పుకున్నా మేడం. అయితే ఇక 4 months తర్వాత అలా చేసిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్ చేసిండు మేడం. వాళ్ళు కూడా మీ ఏరియా వాళ్ళేనా లేకపోతే చుట్టాలా? వాళ్ళది 20 kilometers మా. ఎలా పరిచయం మీకు? అయితే తను వచ్చేసి మా ఊర్లో మెడికల్ షాప్ పెట్టిండు మేడం. అయితే మా నాన్నకి లివర్ డిసీజ్ ఉండే మేడం. టాబ్లెట్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా పరిచయం పెరిగింది? నేను మా నాన్న ఫస్ట్ టైం ఒకేసారి వెళ్ళాను మేడం. వెళ్ళినప్పుడు అసలు ఇక అప్పుడు కొంచెం యంగ్ ఏజ్లో కదా మేడం, బాగుంటుండే. చాలా మంది ఇట్లా అప్పుడు బుర్కా వేసుకోకపోయేది. ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా, ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం. అనుకొని నేను తనకి ఏం చెప్పలేదు. ఒకసారి నేను DCA చేయడానికి, కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్ చేశాను మేడం. అతను కూడా ఇంటర్ చేసింది మేడం. ఒక మంచి ఇంప్రెషన్ పడింది తన మీద, కానీ నా మనసులోనే ఉంచుకున్నా. నేను DCA కంప్యూటర్ కోర్స్ చేయడానికి వెళ్ళలేదు మేడం. అయితే నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేది. అయితే అతనికి పరిచయం ఉందని నాకు తెలియకుంటే బస్సులో వెళ్తుంటే షాపు బస్ రోడ్డు పక్కనే ఉండేది. అయితే తను ఎందుకు బయట ఉండే, ఈ అబ్బాయి చాలా మంచోడు ఉన్నట్టుంది కదా, చాలా సిన్సియర్ అని. అతనికి పరిచయం అని నాకు తెలియదు మేడం. తెలియకుండా ఈ అబ్బాయితో మీరు చెప్పారు? ఈ అబ్బాయితో చెప్పిన. అయితే ఇక 2-3 సార్లు అబ్బాయి అట్లే టాపిక్ తెచ్చిండు. వాళ్ళ నాన్న RTC డ్రైవర్, అతనికి మెడికల్ షాప్ ఉంది, ఇక నువ్వు పెళ్లి చేసుకునే ఏజే కదా, చేసుకుంటావా ఇట్లా అని నాకు 2-3 సార్లు అడిగిండు ఈ అబ్బాయి. అడిగితే నేను అట్లాంటి ఉద్దేశంతో ఏం అడగలేదు, నేను ఏమన్నా చదివి జాబ్ చేయాలన్న ఇంటెన్షన్లో ఉన్నా అని చెప్పేసిన. అయితే ఇతను వెళ్ళి అతనికి ఎప్పుడో చెప్పేసిండు, ఇట్లా అమ్మాయి నేను సిన్సియర్ అన్నది, అదొక్కటే మాట నేను అన్నది. అయితే తనుండి ఇక అమ్మాయిది నెంబర్ ఇవ్వు అని ఊరికే అబ్బాయిని ప్రెజర్ చేసిండంట మేడం. చేసి ఒక రోజు ఉండి మేము బస్సులో వస్తుంటే, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నా ఫోన్ తీసుకొని అతని నెంబర్కి డయల్ చేసిండు అబ్బాయి. చేస్తే నేను కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేసిండు తనే. చేసి ఇక మాకు నమస్కారం అతనే ముందు పెట్టిండు నాకు, మళ్ళీ నేను సిన్సియర్ అనుకోవాలని. అతనే పెట్టి ఇక ఆ రోజు August 2 ఉండే మేడం, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అని ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. ఇక 1 weekలో అలా జరిగింది. అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం. 4 months కి ప్రెగ్నెన్సీ పోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసావు. కాల్స్ ఇక ఎత్తకుండా అయితే అట్లా అర్థం అయిపోయిన తర్వాత ఇక నేను మా ఇంట్లో నాకు ప్రెజర్ పెరిగింది. మా తమ్ముడు ఏంటంటే నిన్ను చీటింగ్ చేయగానే నీకు సూసైడ్ అటెంప్ట్, మరి ఎట్లా బయటపడ్డావు? ఎట్లా అంటే ఇక మా అమ్మ చూసింది మేడం. మా అమ్మ చూసి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్లు చెప్పారా ఈ అమ్మాయికి అబార్షన్ అయ్యింది అని? తెలియదు మేడం, అది మొత్తం అయిపోయింది అప్పటికి. మీరు అదే నువ్వు ఫోన్లో మాట్లాడటానికి మీరు ఫిజికల్ గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందా? టైం 1 week మేడం, 1 week ఉండే సార్. 1 week లోనే అతను అప్పటికి చాలా అలా చేసి ఉన్నాడంట మేడం. నాకు తెలియదు మేడం, నాకు తెలియదు. ఎంత సిన్సియర్ అయినటువంటి వ్యక్తిని నమ్మటానికైనా ఆ విధంగా మీరు అంత అతను అలా చేసిండు సార్. అతను మాట అతనే కదా, నువ్వు కూడా చేసావు. తర్వాత ఇక
మళ్ళీ ఇక చీటింగ్ కేసు పెద్ద మనుషుల్లో తెచ్చి 1 year అయింది. అట్లా ఇట్లా 1 year గడిచిపోయింది. సారీ అమ్మా, నువ్వు తీసుకున్న ఓవర్ డోస్ వల్ల అబార్షన్ అయిందా, లేదంటే అబార్షన్ కి ఎంటీపీ చేశారా మెడికల్? ఏం లేదు సార్, ఏం లేదు, తానే టాబ్లెట్స్ తెస్తే తీసుకున్నా సార్, అయిపోయింది సార్. అదే నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్, చనిపోవటానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్. అవును సార్, అవును సార్. అయితే ఇక 1 year అలా గడిచిపోయింది. ఇక నాకేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తుంది మా అమ్మ. మా అమ్మకి ఇంట్లో ఎవరికి తెలీదు. మీరు ఎంతమంది అండి ఇంట్లో? అక్క, నేను, తమ్ముడు. ఏం తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసావని తెలుసు కదా. అంటే మా తమ్ముడు నాకంటే ముందే పెళ్లి చేసుకుండు. అంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు, చిన్న ఏజ్ లో 16 years ఉన్నప్పుడే నాకు పెళ్లి చేయండి అని అడిగితే మా నాన్న. ఎంతమంది మీరు? ముగ్గురమే మేడం. తమ్ముడు 16 ఏళ్ళకి తమ్ముడికి పెళ్లి చేశారా? నాకు ప్రెజర్ పెడుతున్నాడు, నువ్వు చేసుకో, ఎవరినన్నా తెచ్చి చూస్తా, అట్లా ఇట్లా అంటే నేను చేసుకోను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో. బాబీ మా తమ్ముని కంటే పెద్దదే. ఆమె 84 లో పుట్టింది మేడం. అంటే ఎంత గ్యాప్, ఎంత పెద్దది? అంటే 4-5 years పెద్దది. మీ తమ్ముడికి 16 ఏళ్ళు అయితే ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. చేశాను మేడం. ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో. సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. మా తమ్ముడు లవ్ ఫెయిల్యూర్, ప్రెగ్నెన్సీ తీసేయడాలు ఇవే అందులోకి అవన్నీ తెలియదు. సో అలా నీకు 6 months గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లే చేసిండు. ఇంకా మళ్ళీ మాట్లాడతా, మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ అబార్షన్ చేశాడా? మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేసిన తర్వాత ఇక ఫేక్ సూసైడ్ అటెంప్ట్. అది ప్రెగ్నెంట్ చేయడం అతని అలవాట, లేదంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం నీ అలవాట? అలవాటు కాదు సరే, అదే పొరపాట్లు అలా జరిగిపోయి. పొరపాటు కదమ్మా, పొరపాటు ఒకసారే జరుగుతుంది, పొరపాటు పదే జరగదు. ఇక్కడ ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ అర్థమైపోతుంది కదా. మొదటి నుంచి నువ్వు చేసినటువంటి తప్పేంటి, అలా పెళ్లి కాకముందు కలవటం, సరే ప్రెగ్నెంట్ అయ్యావు, అబార్షన్ చేయించుకోకుండా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్, మళ్ళీ సేమ్ సీక్వెన్స్ ఏంటి అంటే పదే నమ్మి మోసపోతున్నాం అని మేము అనుకోవాలి. అతడు అట్లా నమ్మించిండు సార్. నమ్మించాడు అనేటటువంటి దానికి 2 ఉంటాయమ్మా. నువ్వు నమ్మించేటటువంటి విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిసారి అతను ఎదురుగుంటా చూపెట్టుకుంటూ ఉంటే కనుక మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ఓకే సరే చెప్పండి అమ్మా. తర్వాత ఈసారి ఎవరు రక్షించారు నిన్ను? ఈసారి ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు మీరు? అప్పుడు అది అడుగు మంద అని మా ఇంటి పక్కల వాళ్ళు వ్యవసాయం చేశారు. ఆమె లేనప్పుడు వెళ్ళి తీసుకొచ్చి మింగేసిన. అది ఎందుకు పని చేయలేదు? అదేం పని చేయట్లేదు. మళ్ళీ కిల్లి కొట్టుకెళ్ళి ఇలా వెళ్ళి బ్లేడ్ తెచ్చుకొని కోసుకున్నా సార్. మళ్ళీ చేతిలో ఇక్కడ అయితే కోసుకునేదాన్ని, మంచిగా కోసుకొని చావద్దే అది దాన్ని కూడా. మళ్ళీ నువ్వు ఫేక్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటావు అన్నమాట దీన్ని బట్టి అని అన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడన్నా? ఎప్పుడు అంటాడు మేడం, ఎప్పుడు అట్లే అన్నాడు. అంటే నువ్వు ప్రతిసారి బతికేస్తున్నావు కదా, అందరికి డౌట్ వస్తుంది. పురుగుల మందు పని చేయకుండా పోయిందంటే అంటే నువ్వు చచ్చిపోవాలని మేము ఆశించట్లే, కోరుకోవట్లేదమ్మా, కానీ పురుగుల మందు కూడా పనిచేయదు. ఇది ఏంటంటే నువ్వు నిజంగా చనిపోయేట దానికి చేసే ప్రయత్నం, లేదంటే ఆ అబ్బాయి అటెన్షన్ డ్రా చేయడానికి చేసే ప్రయత్నం. అరే నేను ఇంత ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పదే మోసం చేస్తున్నానని చెప్పి ఆ అబ్బాయి ఎదుర్కొంటా నిరూపించుకోవటానిక చనిపోయే ఉద్దేశం కాదు. చనిపోయే ఉద్దేశమే సార్. మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎందుకండి? నన్ను మోసం చేసిండు, నేను ఒక్కతోనే బ్రతకాలి. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేసినప్పుడే మొత్తం క్లియర్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మరి వేరే సంబంధం చూసి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ అబ్బాయి వెనకాల ఎందుకు పడ్డారు? నేనేందంటే మళ్ళీ ఎవరినైనా వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు కదా అన్నట్టు టార్చర్ చేసి అబ్బాయి వెనకాలే ఉండిపోదామని ఫిక్స్ అయ్యారు మీరు. అప్పుడు అట్లా లేదు మేడం, మంచిగా మాట్లాడేది మళ్ళీ నాతో. తర్వాత ఇక చీటింగ్ కేసు అయింది, పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడితే ఇక అప్పుడు ఒప్పుకోకుండా ఈ అమ్మాయి ఫేసే నాకు తెలీదు, అసలు నేను షాప్ లో ఉంటే వచ్చింది, మా చెల్లి ఫోటో తీసుకుంది, నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇట్లా అన్నాడు. అన్న తర్వాత మా ఊరు పెద్ద మనుషులు ఉండి కొట్టడానికి వెళ్తే ఇక వాళ్ళే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఎట్లా వాడే వచ్చాడు. 16 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు కదా నాకు, మీ పెళ్ళై 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అయినా మీరు పెళ్లి చేసుకుంది? అతన్నే మేడం. ఇప్పుడు ఈ 16 ఏళ్ళు మీకు 3 పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు ఏంటి అది చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పేసి. ఇప్పుడు అది అయిపోయింది, వదిలేద్దాం. చక్కగా పెళ్లి చేసుకున్నారు, 3 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఏంటి? ఇక జీవితం అంతా అతను నరకమే చూపించిండు మేడం నాకు. ఎప్పుడు కొట్టడం, తిట్టడం, ఇట్లా అఫైర్స్ నడపడం, నాకు తెలుస్తుంటే నేను అడుగుతుంటే లేదని నన్ను మాయ మాటలు చెప్పడం. ఇప్పుడు భార్య మీరు నువ్వు ఫోర్స్ గా చేసుకున్నావు అన్నమాట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు కాబట్టి అతనికి నీకు సినిమా చూపిస్తున్నాడు. అయినా 3 పిల్లలకి అన్నావు, ఎందుకంటే నువ్వు వెంటనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటావు కాబట్టి. మరి ఇల్లు పోషణ అవన్నా చూసుకున్నాడా? అది కూడా లేదా? చూసుకునేది మేడం, పోషణ చూసుకునేవాడు, నిన్ను మాత్రం హింసిస్తున్నాడు.
నన్ను మాత్రం నీతోనైనా ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి మాత్రం చేసుకోలే కానీ ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎన్ని అటెంప్ట్లు చేసావమ్మా? ఎన్నిసార్లు చచ్చి బతికా? చాలా సార్లు చేసిన సార్. ఎన్నిసార్లు? సుమారుగా ఒక లెక్క తెలియాలి కదా మాకు, నీ ప్రేక్షకులకి. పెళ్లి పెళ్లికి అవ్వకముందు 2, పెళ్లి అయిన తర్వాత ఈ పెళ్లి అయిన 2 తర్వాత మళ్ళీ 2. మొత్తం 4 అటెంప్ట్లు. అవును సార్. 4 సార్లు బతికి బయటపడ్డావు. అవును సార్. నీ అదృష్టమా దురదృష్టమా అది? ఏమో సార్, దురదృష్టమే అనుకుంటున్నా సార్ నేను ఆ మాత్రం. 3 పిల్లల్ని కన్నాం, ఇంకా అలాంటి ఏం చేయకండి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? దేనికి వచ్చానంటే ఇక మళ్ళీ అట్లాగే అఫైర్స్ పెట్టుకుంటా. అది మీకు అలవాటేగా 16 ఏళ్ళ నుంచి. అలవాటు అయిపోయింది. ఇక మళ్ళీ నేను కేసు పెట్టిన మేడం ఒక 2018-19 ఆ సమయంలో. ఇంకో ఆమెతోనే ఉంటే నాకు 16 నుంచి ఆమె వచ్చింది తెలుసు. ఆమె గురించి ఇట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగేది, ప్రతిసారి నన్ను సంధాయించేవాడు, ఇలాగే ఉండేవాడు మేడం. మొత్తం ఇప్పటికి 15 members తో ఉంది మేడం. ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళతోటి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళని మళ్ళీ కంటిన్యూ అయితేనే ఉంటాడు మేడం, పాత వాళ్ళని సరే, వదిలిపెట్టారు. నికా అయితే నీతోనే అయ్యింది, నీకు 3 పిల్లలు, కుటుంబాన్ని అయితే బాగానే చూసుకుంటున్నాడుగా. ఇలా నడిచిపోనివ్వచ్చు కదా, నువ్వేం మార్చేద్దాం అనుకున్నావు ఆయన్ని? కదా మరి సంవత్సరంలో ఒక మనిషి ఎలా తగులుతాడు అతనికి? అతను చేసే పని ఏంటి? ఈ ఆడవాళ్ళు ఎవరు? వీళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళ, పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్ళైన వాళ్ళనే చూసుకుంటుండు సార్. పెళ్ళై 3 పిల్లలు ఉన్న వాళ్ళు. నిజమేనా ఇవన్నీ నువ్వు చెప్పేది? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి సార్. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఫోటోస్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. పెళ్లి అయితే చేసుకోడు కానీ వాళ్ళతో ఇవన్నీ మాత్రం నడిపిస్తూ ఉంటాడు. అవును సార్. ఓకే. అతన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ కూర్చోపెట్టి ఏం ప్రాబ్లం అయ్యా ఈవిడతో అంటే కనుక ఏం చెప్తాడు? ఏం చెప్తారంటే దానివన్నీ అనుమానాలు, ఏమో చేసిందేమో సంజాయిస్తే వినడం లేదు, మళ్ళీ ఏమన్నా అడిగితే కొట్టడం, ఇలా చేస్తాడు సార్. ఇవన్నీ అనుమానాలు అంటాడు. ఇవన్నీ నిలదీసినంత మాత్రాన్ని ఒక్కటి కూడా నిజమని ఒప్పుకోడు. ఈ 15 కూడా ఒప్పుకోడు. ఇప్పుడు ఈ మధ్య ఒప్పుకున్నాడు సార్. ఏం ఒప్పుకున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మేలో అతని ఫోన్ లో ఫొటోస్ బయటపడినాయి. తర్వాత ఇక మళ్ళీ అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసిండు. ఇంటికి వస్తాడా? డైలీ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. డైలీ అయితే ఇంటికి వస్తాడు. వస్తాడు. మెడికల్ షాప్ అంటే అంతేనమ్మా. ఇప్పుడు కూడా అదేనా బిజినెస్? అదేనా మెడికల్ షాప్? అదే కానీ షాప్ లో అతను మాత్రం ఉండడు. ఓన్ షాపా? ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్ అంటే సెటార్ రెంట్. పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు? పిల్లల్ని లేదు మేడం, మొత్తం డ్రింక్ చేయడం, బెట్టింగ్. పిల్లల్ని చదివిస్తున్నాడు? లేదు మేడం, గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాడు పిల్లల్ని. మరి ఇంటి బాగోగుల వరకు బానే చూసుకుంటాడని అన్నావు కదమ్మా ఇందాక. మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు మొన్న 2 years అయింది ఇల్లు కట్టి. ఇంతకు ముందు రెంట్కే అక్కడే ఉంటున్నారుగా మీరు? సొంత ఇంట్లోనే ఉంటున్నారా? ఉంటున్నా. ఇప్పుడు 2 months అవుతుంది అమ్మ దగ్గర వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే ఇతను కొడుతుండు, ఇలా ఏమన్నా అడిగితే నన్ను హింసిస్తుండాను. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఆయనకి 16 ఏళ్ళ నుంచి అక్రమ సంబంధం ఉంది. బలవంతంగా నువ్వు వెళ్ళి మోసపోయి మరి పెళ్లి చేసుకున్నావు, 4 సార్లు ఫోర్స్ చేసి. చచ్చిపోవటానికి ట్రై చేసావు. నీకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవాలా? పేరుకో భర్త ఉండాలనే కదా పెళ్లి చేసుకున్నావు. పిల్లలకైతే చేయాల్సింది చేస్తున్నాడు ఒక తండ్రిగా. ఆయన మన అదే పోతాడు, రోజు ఇంటికి వస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. బానే ఉందిగా. ఇట్లా బాలేదు మేడం, అందుకే వచ్చిన మేడం. నీకు నచ్చినట్టే ఉండాలి ఆ వ్యక్తి, అంతేనా? ఇన్నేళ్ళు అయితే నేను భరించిన, ఇప్పుడు నాకు ఓపిక నశించింది మేడం. అందుకని అతను మార్చుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని పంచాయతీలు పెట్టారు? పెద్దలు ఎవరన్నా జోక్యం చేసుకున్నారా? పోలీస్ కేసులు ఏమన్నా పెట్టారా మీరు? అవును, పోలీస్ కేసు పెట్టిన, పిటిషన్ పెట్టిన మహిళా PS లో పెట్టిన సార్. ఆ ప్రయత్నాలు ఫలించినాయా? మనుషులు మారాడా? మారలేదు సార్. అక్కడ కూడా 4 times కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ఎందుకు, నీకు పెద్ద ఫోన్ ఎందుకు, ఇలా ఎందుకు, మంచిగా పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటే ఏమవుతుంది అని అక్కడ చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యను, ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, ఇవన్నీ ఇప్పుడు ఒప్పుకుంటాడు. ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్కడ ఒప్పుకుంటాడు, మీ దగ్గర ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటాడా? నీకు అనుమానం అని చెప్తాడా? అనుమానం అనే చెప్తాడు, ఏం లేదు నాకు అని చెప్పిండు అప్పుడు కూడా. మరి ఒప్పుకుంటాడని ఎందుకంటావమ్మా? పిల్లలు ఉన్నారు కదా, పిల్లల వైపు అన్న చూడాలి కదా. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయో? ఇప్పుడు ఏమన్నా ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. ఏవి చూపెట్టండి. ఏవో అంటున్నారు కదా మీకు దొరికినాయి రీసెంట్ గా అని చెప్పి. అన్ని న్యూడ్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది ఒక్కటే నమ్మడానికి ఉపయోగపడే ఫోటో. ఆ న్యూడ్ ఫోటోలు ఉన్నాయి చూసారా, అవి ఎవరన్నా గాలి మంది ఈ మధ్య అలాగే వీడియోలు చేసుకొని చేస్తున్నారు. అందులో అవతల సైడ్ అమ్మాయి అందులో ఉంది అమ్మా, అందులో న్యూడ్ ఫోటోల్లో ఉన్నది ఈవిడే. వీడియో కాల్లో తీసుకుంటు మేడం, అదే తీసుకొని మీ ఆయనకి పంపించింది. ఈయన తీసుకున్నాడు మేడం. కాదు, ఇలాంటి పక్క పక్కన భార్యాభర్తల్లాగా ఇలా కనిపించే, ఫ్రెండ్ లా కనిపించే ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అదే ఉంది సార్. ఇది ఒక్కటే.
షాప్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ పరంగా తీసుకున్నాను అంటాడు మహానుభావుడు. ఇది బెడ్ మీద ఉంది సార్, నేను క్రాప్ చేసుకున్నా. చాలా సరేనమ్మా. ఇప్పుడే ఓకే 2 months వరకు 2 months బ్యాక్ మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు నాతోనే తీసుకెళ్ళిన. పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? గొడవ అయిందా వెళ్లే ముందు? అవును, గొడవ అయింది, కొట్టడం. ఏ విషయం మీద? ఎందుకు నీకు ఆమెను వదిలేయచ్చు కదా, ఇంకెందుకు. అమ్మాయి విషయంలోనే పెద్ద గొడవ అయ్యి మీరు అలాగే ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? అవును మేడం. మీ మమ్మీ వాళ్ళకి చెప్తే ఏమన్నారు? మా మమ్మీ వాళ్ళకి చెప్తే పట్టించుకోకు అని చెప్పారు మేడం, నాకు పట్టించుకోకు అని చెప్పారు. మరి ఇప్పుడు పిల్లల స్కూల్ చదువు ఇవన్నీ పోయినట్టేగా అక్కడ ఉంటే? లేదు మేడం, అదే ఊర్లో ఉంటది మా అమ్మ వాళ్ళ ఇల్లు. పిల్లలకి స్కూల్ కి పంపించుకుంటున్నా ఉంటుంది. ఇప్పటివరకు ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళలేదు, అక్కడ నుంచి ఇక్కడికే వచ్చారు డైరెక్ట్ గా, అంతే? అమ్మ సొంత ఇల్లు కొన్నారు కదా, ఎవరి పేరు మీద ఉంది ఆ ఇల్లు? ఆయన పేరు మీదే ఉంది. ఎంత వాల్యూ చేస్తుంది అది ఆస్తి? అది కట్టిండు మేడం. ఎంత సుమారు? 75 లక్షల ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆ పక్కన ఉన్న ఆవిడ హిందూ ముస్లిమే మేడం. ముస్లిం అమ్మాయ? పెళ్ళయిందా అవలేదా? పెళ్ళైంది, పెళ్ళిడు పిల్లలు ఉన్నారు. ఆవిడ ఆ న్యూడ్ ఫోటోలు వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఆయన ఉన్నాడుగా? లేడు, చనిపోయిండు, భర్త చనిపోయిండు. ఆవిడ పిల్లలు ఇప్పుడు ఉన్నాడా లైవ్ లో? ఆవిడతో కూడా మళ్ళీ వదిలేసాడా? ఆవిడతో ఉన్నాడా? ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈ అమ్మాయి? ఈమె 2018 నుంచి పరిచయం. ఈ ఒక 5-6 ఏళ్ల నుంచి ఈవిడైతే లైన్ లో ఉంది ప్రెసెంట్. ఎందుకమ్మా ఇతను నికా ఎందుకు చేసుకోవట్లేదు వేరే వాళ్ళతో? ఊరికనే అడుగుతున్నాను. నేను కూడా అదే చెప్పిన సార్, నేనంటే ఇష్టం లేదు కదా, ఇంతమంది ఉండ్రు కదా, నీకు ఎవరో ఒకరు ఇంకా నచ్చుతారు కదా. వేరే వాళ్ళతో నికా చేసుకుంటే నీకు ఓకేనా? అవును సార్, చేసుకోమని చెప్పిన నేను. నికా అయితే ఓకే, ఇలా అక్రమ సంబంధాలు అయితే మెయింటైన్ చేయకూడదు. వద్దని చెప్పిన. నీకు డైవర్స్ ఇచ్చి నికా చేసుకోవాలా, నువ్వు కూడా ఉంచుకొని నికా చేసుకోవాలా? లేదు, అది చెప్పాలి. సార్ అడిగేదంటే సగం ఏడింది ఆన్సర్. అడిగావా నాకు డివోర్స్ కావాలని చెప్పేసి? అడిగాను. అరే నన్ను వదిలించుకోరా బాబు, నువ్వు నాకు అవసరం లేదు, నీ అక్రమ సంబంధాలు ఏవో నువ్వు పెళ్లిళ్ళే అదే చేసుకుంటావు, చెప్పిన నీ మేడం. ఇష్టం, ఆ ఆస్తి నాకు పిల్లలకి రాసిచ్చి నువ్వు జంప్ అయిపో అని అనాలిగా. నువ్వు అన్నా మేడం చాలా సార్లు. నేను ఇవ్వను, ఏమి ఇవ్వను అంటున్నా. ఏమి ఇవ్వను. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? నా దగ్గరే ఉండరు. పిల్లల్ని తీసుకుని 2 నెలల క్రితం నువ్వు వచ్చేసావు. పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయా? వచ్చారు మేడం, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు. ఏమంటారు వాళ్ళు? అన్ని నా మీదనే ఏమంటున్నారు? నీ మీద చూపించిన, అదేవారు అసలు వదిలేయచ్చు కదా, నీకు ఇప్పుడు ఏం బుద్ధి అది అని వాళ్ళ అమ్మ అడిగింది. మా అత్తయ్య ఇదే స్టైల్లో గట్టిగా ఎవరు గర్జించే పొజిషన్ లో లేరు, అందరికి ఈయననే డామినేట్ చేస్తారు. నీ మీద ఏం చెప్తారమ్మా మీ అత్తయ్య వాళ్ళు? అనుమానిస్తావు ఒకటి. ఇంకా నన్ను ఫస్ట్ ఇష్టపడలేదు, తర్వాత నా క్యారెక్టర్ చూసి అందరు నన్ను వాళ్ళ తరపు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. 2 నెలల్లో పంచాయతీకి వచ్చారు కదా, కోడ్లా ఇంటికి వచ్చాయని, అప్పుడు నీ మీద మా కొడుకుదే తప్పు, నువ్వు నీ పిల్లల్ని చూసుకో ఉండు అని అన్నారు. ఇంటి పెడుతున్నాడు, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది కదమ్మా, నువ్వు సొంత కోడలివి, నువ్వు ఉండు, ఆయన అట్లా తిరిగి ఏదో రోజు వెనక్కి వస్తాడులే అన్నట్టు అంటున్నారా? అదొక్కటే లేదు మేడం, ఈ అఫైర్స్ ఉంటే ఏందో పోనీ అని వదిలిపెడతా నేను. బెట్టింగ్స్ పెడతాడు, క్రికెట్ బెట్టింగ్స్, తీన్ పత్తి అవన్నీ ఆడతాడు, రమ్మి ఆడతాడు. ఇప్పుడు అప్పులు అయినాయని ఇల్లు అమ్మడానికి పెడుతుండు. కట్టిందే ఈ మధ్య కదమ్మా, 2 సంవత్సరాల క్రితం. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళైనాక కూడా మళ్ళీ 2 అబార్షన్ చేసిండు. వద్దు ఇంత తొందరగా పిల్లలని. తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ టాబ్లెట్ మంచిగా ఇంజక్షన్స్ ఇప్పించి చూసుకుండు. అయితే ఆ అమ్మాయికి ప్రీమెచ్యూర్ బేబీ లాగా ఇంకా ఫిట్స్ అవి వస్తాయి, ఆమె నడవదు ఫిజికల్లీ. పెద్ద పాప 14 years అమ్మాయిని నేను ఎత్తుకొని టాయిలెట్ కి దానికి తీసుకెళ్తా. అవును సార్, అసలు వాకింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు, కూర్చొని ఇట్లా జరుగుతుంది ముందుకి. కూర్చోగలదు, సపోర్ట్ లేకుండా కూర్చుంటది కానీ క్రాలింగ్ దేకుతుందమ్మా, పాకుతుంది. ఇట్లా కూర్చొని జరుగుతుంది సార్, క్రాలింగ్ కూడా రాదు. మిగతా 2 పిల్లలమ్మా? మిగతా 2 అబ్బాయిలు, వాళ్ళు బాగున్నారు. ఎంత పాప ఎంత ఉంటుంది? 42 kgs ఉంటుందా, పైన ఉంటుందా? ఉండొచ్చు సార్, 40 kgs అమ్మాయిని నువ్వు ఎత్తుతావా? ఎత్తుకుంటా సార్ నేను. మళ్ళీ నాకు 2 years బ్యాక్ గాల్ బ్లాడర్ది అది సర్జరీ అయింది సార్. అది వచ్చి నాకు 8 years అయినా నువ్వు కోసుకొని పడుకుంటేనే బతుకుతావే అది ఇదని మస్తు తిట్టిండు సార్. నాకు తిట్టి 8 years నేను ప్రాబ్లం మస్తు ఫేస్ చేసి మొత్తం వాపొచ్చింది నా కాళ్ళు మొత్తం. ఇప్పటి కూడా కాలు ప్రాబ్లం ఉంది మేడం. అయినా నాకు చూపించాడు మేడం, మొన్న మొత్తం సివియర్గా చాలా అయిన తర్వాత అప్పుడు నాకు సర్జరీ చేయించిండు.
అది గాల్ బ్లాడర్ తీయించి సిపిఎంఐకి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అవి అసలు ఆమెను పట్టించుకుంటలేడు సార్. నువ్వేమైనా చేపిస్తున్నావు అని అడుగుతున్నాను, లేదంటే అమ్మాయి బిగిసిపోయి చూపించలేడు సార్. నేను కూడా తీసుకెళ్లాలంటే ఇక చాలా దూరం ఉంటది. అయ్యో రామ, మీతో ఇద్దరు పిల్లలు డబ్బులు అన్ని బాగున్నారు. పిల్ల అందరికంటే పెద్దది. పెద్దది బాగా కొట్టేవాడు అసలు. నాకు వామిటింగ్స్ అసలు 9 months నరకం చూసినా కడుపు. తర్వాత పుట్టిన తర్వాత కూడా అలాగే. కాదు తల్లి, ఈ పెద్ద అమ్మాయి కడుపులో ఉండగా నువ్వేమైనా మాత్రలు వాడావా, లేదంటే ఇలాంటి ఓవర్ డోసులు గివర్ డోసులు ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసావా? ఏం లేదు సార్, అలా ఏం చేయలే. కానీ నాకు ఇక బాగా ఇతను నాకు మంచి చూసుకోకపోయేది. సరే, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం మీరు? ఎందుకు వచ్చానంటే అతన్ని వదిలిపెట్టాలి, నా పిల్లలకి నాకు ఏదన్నా న్యాయం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇతను కొత్తగా ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్ ఏమీ కాదు, ఇది అర్థమైంది కదమ్మా. వారం రోజుల్లోనే నువ్వు నీ శరీరాన్ని అతనికి అర్పించేవు అంటే సిన్సియర్గా కిందకు చూస్తున్నాడని చెప్పి, అక్కడే అతని యొక్క టెక్నిక్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి అనేటువంటి మనకు తెలుసు. అంటే మంచి మాటలతో ఆడవాళ్ళని పడేసి వాళ్ళని శారీరకంగా వాడుకునేటటువంటి మనస్తత్వం అనేది మనకు అర్థమవుతుంది. పోనీ ఆ విధంగా నేను లొంగ తీసుకున్నాడు, లోబరుచుకున్నాడు అంటే కనుక కొంతవరకు నీ బలహీనత కూడా ఉంది, అతని చాకచక్యం, అతని తెలివితేటలు, అతనికి ఉండేటటువంటి నాటు తెలివితేటలు అని మనకు అర్థమైంది. ఇక్కడ నువ్వు నీ ఆలోచన శైలితో ఇది ఎలాగంటే ఈ ప్రవాహం ఎలా కొట్టుకుపోయిందంటే ముందుకి ఒక తప్పు చేసావు, ఎందుకో తెలియదు ఆ తప్పు చేశాను కాబట్టి మళ్ళీ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో తప్పు చేసావు. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే కనుక జీవితమే తప్పుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనుక అతనికి ఇంకా టేక్ ఇట్ ఈజీ అర్థమైపోయింది. అంటే ఒక భార్య స్థానంలో ఒక ఆడదాన్ని నిలబెట్టి నీతో ఏదైతే ప్రక్రియను అవలంబించాడో అలా అందరు ఆడవాళ్ళతో అవలంబించుకుంటూ ఎక్కడికక్కడ మళ్ళీ పెళ్లి వరకు చేసుకోడు. ఎందుకంటే కనుక దాని తర్వాత వచ్చే పరిణామాలు అతను ఫేస్ చేయడానికి రెడీగా లేడు కాబట్టి పెళ్లి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇలా జల్సా పురుషుల్లా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి సిపి వచ్చింది, సిపి సెరెబ్రల్ పాలసీ వచ్చింది అంటే కనుక దానికి ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పను, కానీ బలమైనటువంటి కారణం ఏదన్నా ఉంది అంటే కనుక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, దానివల్ల పాప అలా ఎఫెక్ట్ అవడానికి ఒక అవకాశం ఉంది. రెండోది నాకున్న డౌట్ ఏంటంటే కనుక ఏవైతే ఓవర్ డోసులు వాడావో, ఏవైతే తీసుకోకూడనటువంటి మందులు వాడేవో ఇంతకుముందు జరిగినటువంటి ప్రెగ్నెన్సీ టైంలో, లేదంటే ఆ అబార్షన్లు చేసుకునేటటువంటి మెడికల్ అబార్షన్స్ చేసుకునేటటువంటి ప్రక్రియలు ఏదైతే అతను మెడికల్ షాప్లో ఉంటూ నీ చేతుల్లో పెట్టి నిన్ను మింగించాడో దాని ప్రతిఫలమే, దాని పరిణామమే నీ పెద్ద కూతురు. అతను నీకేమి ఇచ్చినా, నిన్ను ఎంత హింస పెట్టి ఏ విధంగా బాధ పెట్టినా, మీ ఇద్దరు యొక్క తప్పు వల్ల, మీ ఇద్దరు ప్రత్యేకంగా నీ యొక్క ఆడపిల్లగా నువ్వు ఉండేటటువంటి తొందరపాటు వల్ల ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల యొక్క కళ్ళు మూసేసి వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక మోసగాడిని గుడ్డిగా వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల 2 సార్లు గర్భం దాల్చి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటం వల్ల దాని ప్రతిఫలం ఏంటంటే ఈరోజు ఒక 14 సంవత్సరాల ఆడపిల్లని నువ్వు ఎంతకాలం మోస్తావో నాకైతే అర్థం కదమ్మా. ఎందుకంటే సిపి ఈజ్ ఏ డిజార్డర్ దట్ విల్ నెవర్ ఇంప్రూవ్ మేడం. అది రాను ఇంకా డిటీరియేట్ అయ్యి ఆ అమ్మాయి వెయిట్ పెరిగే కొద్దీ నీ మీద భారం మోపటమే తప్ప ఆ అమ్మాయి టాయిలెట్కి పోలేదు, మోషన్కి పోలేదు, స్లోగా ఆ అమ్మాయి ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం పడి వాటికి ఏమన్నా అయ్యేంత వరకు జరుగుతుంది. సో సిపి అనేటటువంటి సెరెబ్రల్ పాలసీ అనేటటువంటి జబ్బుకి ఈ రోజుల్లో పరిష్కార మార్గాలు లేవు. దానికి తోడు ఏంటంటే కొద్దో గొప్ప ఆ అమ్మాయి ఆయుష్ పెంచేటటువంటి ఒక ప్రక్రియ ఏదన్నా ఉంది అంటే అది ఫిజియోథెరపీ. దానికి కూడా నేను భారం మోయలేకపోతున్నానండి, అక్కడి వరకు తీసుకెళ్ళలేకపోతున్నాను, అతని దగ్గర నుంచి సహాయం చేయలేకపోతున్నాను. అంటే నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా, ఏ పాపం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు ఆ పరిణామం ఫేస్ చేస్తున్నారా, వాళ్ళు దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఎందుకు చనిపోవట్లేదు అనేటటువంటి ఆలోచించవలసినటువంటిది వాళ్ళు. సరే వచ్చేవు 15 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నీ పెళ్లి ప్రయాణంలో 15-16 మంది సంబంధాలు పెట్టుకున్నాడు అని అన్నావు. అంటే ఒక్కసారి ఒక మెతుకు తింటే అన్నం ఉడికిందో లేదు అని చెప్పచ్చు. ఎందుకమ్మా అన్ని మెతుకులు తినవలసినటువంటి అవసరం ఏముంది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి? ఇన్ని సందర్భాల్లో తప్పుగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎలా మారుతాడని నువ్వు అనుకున్నావు? ఏం మారుతాడని నువ్వు అనుకున్నావు? ఎందుకు మారుతాడని నువ్వు అనుకున్నావు? కానీ నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే అతను జల్సా పురుషుల్లాగా అతను తిరుగుతూనే ఉన్నాడు, నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా అతను ఉంటూనే ఉన్నావు, పిల్లలు అంటూనే ఉన్నావు. నీ అదృష్టం ఏంటంటే ఒక్కసారి ఒక పాపకు వచ్చినటువంటి సిపి మిగతా 2 పిల్లలకి రాకపోవటం అన్నది ఒక చిన్న కొసమెరుపు. ఇప్పటికైనా కావాల్సింది ఏంటంటే చాలా లేట్గా రియలైజ్ అయ్యావు. నా బాధ ఏంటంటే 14-15 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలుసుకున్న తర్వాత, పిల్లలు ఇంత నరకం అనిపించిన తర్వాత ఈరోజు రియలైజ్ అయ్యి అతనికి 2 కాదు 4 కొమ్ములు నెత్తి మీద వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి సార్ అంటే కనుక ఎవరేం చేస్తారు న్యాయం? సరే లీగల్గా పోవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు,
కానీ ఒక పక్క నుంచి ఆ సెరెబ్రల్ ప్యాలసీతో బాధపడేటటువంటి బిడ్డనే సాక్కుంటావా, కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల చుట్టూనే తిరుగుతావా? ఎలా ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్? ఈరోజు మేడం కానీ నేను కానీ చెప్పొచ్చు, పలానా కేసు వేయమ్మా, ఇంత డబ్బులు వస్తాయి, ఇంత ఆశించవచ్చు, ఇంత మెయింటెనెన్స్ వేస్తాడు, లేదంటే డివోర్స్కి ఇలా వేసుకో అని చెప్తాం. కానీ నీకు ఎంత ఓపిక మిగిలింది? 15 సంవత్సరాల పాటు ఆ పిల్లల్ని మోస్తూ మోస్తూ ఆ మనిషిని కాపాడుకోలేక అతని వెనకాతలు డిటెక్టివ్ లాగా తిరగలేక 10 పంచాయతీలు పెట్టుకుని నీ ఎనర్జీ అంతా కూడా 210% నాశనం అయిపోయింది. ఏదైతే పిల్లలకు పాటు జీవితాంతం ఒక తల్లిగా నిలబడవలసినటువంటి ఎనర్జీ అంతా ఈరోజు హరించిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4-5 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి. దీనికి ఎవరు మాత్రం ఒక ఈజీ పరిష్కారం చెప్తారు? సులువైనటువంటి మార్గాన్ని పరిష్కారం ఏ వేదిక, ఇలాంటి వేదిక కాదు, ఇలాంటి 100 వేదికల మీదకి వెళ్ళినా కూడా ఎవరు చెప్తారు తల్లినికి ఇటువంటి పరిష్కారం? కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే కనుక అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఆ డివోర్స్ తీసుకుని ఇంకో నికా చేసుకుంటాడో ఇంకో చోట దుంకి చచ్చిపోతాడో అనేటటువంటిది వేరే విషయం. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకటానికి, ఆ పిల్లల్ని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయాలమ్మా. ఎందుకంటేనమ్మా ఇక్కడ నీ ప్రాబ్లం 10%, ఆ పెద్ద పిల్ల యొక్క ప్రాబ్లం 110%. ఎందుకంటే నువ్వు నెగ్లెక్ట్ చేసేటటువంటి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి రోజు ఆ అమ్మాయి ఇంకా క్షీణించబడతాయి, కండరాలు ఇంకా బిగుసుకుపోతాయి, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి, గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు లోపల గుచ్చుకుంటా చూడు ఒక బాణం. అప్పుడు ఈ భర్త వీడిని మార్చుకోలేకపోయాను, వీడు ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, నగ్నంగా ఫోటోలు తీసుకుంటున్నాడు, అవి గుర్తుకురావు. నీ పిల్ల శవం ఒక్కటే నీ కళ్ళెదురుగుంటే అలా ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె గురించే సార్. మరి ఆమె గురించి అంటే కనుక ఈరోజు వాడేదో వస్తాడు, నీకేదో నీడని చూపెడతాడు, ఆ బిడ్డను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు అనేటటువంటి ఆశలు కోరిక ఇప్పటికైనా విరమించుకో. నీ బ్రతుకు ఎలా బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచనతో, నిర్ణయంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి. వాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆడు సోర్స్ ఆఫ్ హెల్ప్ అనేటటువంటిది వదిలేయటానికి ఏం చేయాలన్నది అది మనం నిర్ణయించుకుందాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రాకపోయేదాన్ని సార్. అతను పిల్లలు పెద్దగా అవుతారు కదా సార్, 12కి ఇంటికి వస్తాడు సార్. మధ్యాహ్నం వచ్చి ఇక సీసాలు మంచిగా డ్రింక్ చేసుకుంటూ కూర్చుంటాడు సార్, టీవీ ముందల ఫోన్ చూసుకుంటూ. ఆ తర్వాత పడుకుంటాడు, తాగి తిని పడుకుంటారు. మళ్ళీ నైట్ మళ్ళీ 2-3 గంటలు వచ్చేదాను కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ సీన్ ఏదైతే ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నావు, ఇంకా ఇలాంటి ఎన్ని రంగులు చూసిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఉండేదాన్ని. ఈ రోజు నువ్వు ఇక్కడ రావటం అనేది నీ పిల్లల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. లేదంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు రావు. మోయిస్తాడు సార్, సీసాలు తెప్పించడం, తేపో ఇంకా అక్కడ ఇంకో బాటిల్ పెట్టిన తీసుకురాపో, గ్లాస్లో తీసుకొచ్చి గ్లాస్ తీసుకెళ్ళి పెట్టు. పెద్ద బాబు ఇప్పుడు 13 years సార్, 8th class చదువుతుండు. ఆ బాబుకి ఉల్లిగడ్డ కోసివ్వు, ఆమ్లెట్ వేసివ్వు అని ఆ బాబుకి అదే మరి నా పిల్లల భవిష్యత్తు ఇతంతో ఉంటే పిల్లలు కూడా అలాగే అవుతారని ఇప్పుడు రియలైజ్ అయినా సార్. చిన్న వయసు నుంచే పిల్లలు తిరుగుబోతోళ్ళు, తాగుబోతోళ్ళు అవ్వటానికి కారణం ఇటువంటి ఇంటి వాతావరణం అమ్మా. ఆ ఇంటి వాతావరణాన్ని గిఫ్ట్గా నీ పిల్లలకి ఇచ్చింది నువ్వే. ఎందుకు ఈ స్థాయి వరకు ఓకే, ప్రేమించి తప్పు చేసావు, కాలి తప్పు చేసావు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తప్పు చేసావు, పెళ్లి చేసుకుని తప్పు చేసావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలిసి కూడా ఎందుకు కంటిన్యూ అయ్యో? ఈ రోజు మీ అబ్బాయి చేత సోడా బాటిల్ ఓపెన్ చేయించడానిక? నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్. మా తమ్ముడు చూసి ఎవరు సపోర్ట్ చేస్తే కనుక నువ్వు 2 సార్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అని అన్నారు సార్ మా ఇంట్లో. ఎవరి సపోర్ట్ తో నువ్వు 2 సార్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా? అప్పుడున్న తెలివితేటలు ఎందుకు? పెళ్ళైన తర్వాత వీడు ఒక నీచుడు, దుర్మార్గుడు, నా పిల్లల చేత సోడా బాటిల్ని ఉల్లిపాయలు కోయిస్తాడు అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు అప్పుడే విడిపోలేకపోయావు, అప్పుడే బయటపడలేకపోయావు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడటానికి? రేపొద్దు నీ కొడుకు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది, వాడికి ఏ కౌన్సిలింగ్ పనిచేయదు, నేను తొందరలోనే మందుబాటులో ఓపెన్ చేస్తానంటాడు. వాడు ఏం చేస్తావు? ఏం చేయలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేము. గుండె ధైర్యం తెచ్చుకుని పోరాడు, పిల్లల గురించి పోరాడు, ధైర్య సాహసాలతో ముందుకెళ్ళు. ఏదైనా ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ సార్. మేడం, మీ బ్రదర్కి మ్యారేజ్ అయింది కదా, బాగానే ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. ఇప్పటికి కలిసి ఉన్నారా? ఏమైనా కేసులు నడుస్తున్నాయో? వాళ్ళు బాగానే ఉన్నారు. మీ నాన్న మంచోడేనా? నాన్న మంచోడే. లేడు, నాన్న చనిపోయిన తర్వాత ఇతను పరిచయం అయింది నాకు. మీ నాన్నగారు చనిపోయినాక పరిచయం అయ్యారు. మీ నాన్నగారు చనిపోయినాకే మీ బ్రదర్ పెళ్ళి అయింది 16 ఏళ్ల వయసులో? లేదు, మా బ్రదర్ది పెళ్ళైన తర్వాత 8-9 monthsకేమో చనిపోయాడు మీ నాన్న. 16 ఏళ్ల కొడుక్కి పెళ్లి చేసిన మీ నాన్న మంచోడు. కనీసం అరగంట కూడా టీనేజ్లో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేని నువ్వు మంచిదానివి. నేను నిన్ను చేసుకోను మర్రో అని గాలి తిరుగుతున్న మీ ఆయన పిల్లల చేత బాటిల్స్ మోయిస్తుంటే నీకు ఈరోజు ఫీలింగ్ వచ్చిందా? అందుకే చెప్తాం,
టీనేజ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు మేడం ఎలా కూర్చున్నారో ఆవిడ కేసు ఒక ఎగ్జాంపుల్. ఫిజికల్ రిలేషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా జీవితాలు సర్వనాశనం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేసు కింద లెక్క. ఏంటి ఆవిడ చేసిన మిస్టేకు? ఇంట్లో తమ్ముడు ముందే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ టైంకి మెడికల్ షాప్లో ఒక అబ్బాయి పరిచయం. 1 వీక్లో అబ్బాయి ఐ లవ్ యూ చెప్పేశాడు. ఈవిడికి ఆయనకి అలా తలదించుకొని ఉండడం, క్యారెక్టర్తో నమ్మకంతో కూడిన వ్యవహారం. తిప్పి కొడితే 1 వీక్లో ఫిజికల్ రిలేషన్. పతివ్రత లక్షణాలు వెంటనే ఇదైన. ఈ అమ్మాయే కాదు, ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఉండే సహజ లక్షణం అది. ఎందుకు అంటే శీలం అర్పిచ్చేస్తారు, అమ్మమ్మో మళ్ళీ ఈయన్నే చేసుకోవాలి. ఇదే కదా మేడం మీ ఉద్దేశం? తప్పు జరిగిపోయింది కాబట్టి ఈయనే నా భర్త, ఆడు ఎట్లాంటి వాడైనా కూడా. అలాంటి ఆఫర్ మళ్ళీ నీకు 2వ సారి వచ్చింది. జీవితంలో చచ్చిపోవడానికి రెడీ అయ్యావు, సూసైడ్ అటెంప్ట్ చేసావు. అరే పోతే పోయింది, మిస్టేక్ అతను ఎట్ట చేశాడు, నువ్వు అంతే చేసావు. కేసన్నా ఫైల్ చేయాలి. పోరాడి ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నావు. చేసుకున్నాకన్నా జాగ్రత్తగా ఉన్నావా? మళ్ళీ అతని బిహేవియర్ కోసం ఏదో మెడికల్గా వాడుతూనే వచ్చు. అవి ఎవరి మీద ఎఫెక్ట్ పడతాయమ్మా? నీ ఫస్ట్ కూతురు మీద పడినాయి, ఫస్ట్ డెలివరీ మీద పడినాయి. కర్మ ఏంటంటే అది ఆడపిల్ల అయిపోయి ఇంకా దారుణ పరిస్థితి. మీరిద్దరూ చేసిన పాపానికి పనిష్మెంటు అక్కడ మీ ఆయన అనుభవిస్తున్నాడా? లేదు, తిండి పెడుతున్నాడు అంతే. ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? నువ్వు. అలాంటి ఒక పిల్లని పోషించటం అంటే, చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలో అది పడిపోయింది నీకు ఒక రకంగా. నరకం ఎవ్రీడే నువ్వు నరకం చూస్తున్నావు. మీ ఆయన చేసిన నరకం కాదు, నువ్వు చేసిన తప్పుకి అల్లా నీకు ఇలాగా నువ్వు చేసావు. రుణానుబంధాలు తీర్చుకోవడం అంటారు. మన పిల్లలు కానీ మన బంధాలు కానీ మనం చేయాల్సినవి చాకరీలు చేయాల్సిందే. చేసి నువ్వు ఫిజికల్గా ఇక్కడే కనిపించేస్తాయి. ఆయనకి అక్రమ సంబంధాలు. ఇప్పుడు నువ్వు ఎక్కడ దాకా ఎందుకు వచ్చావో తెలుసా? ఆయన ఆల్రెడీ ఆస్తి కూడా అమ్మేసే పొజిషన్లో ఉన్నాడు. ఆ బెట్టింగ్లు గిట్టింగ్లు ఇప్పటిదాకా ఏదో ఒక ఇల్లు ఉంది, ఇది కూడా అమ్మేస్తాడు. ఈయన్ని నేను ఆపలేను. ఆయన అక్రమ సంబంధాలకి నువ్వు రాలా, ఉన్న ఇల్లు ఎక్కడ జంప్ అయిపోద్దో, ఆల్రెడీ అప్పులకి వెళ్ళిపోతాయని నీకు క్లారిటీ వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే బ్లాక్మెయిలింగ్, పిల్లల్ని తీసుకొని యువతలకు వచ్చేసావు. మీ ఆయనకి ఏం అవసరం? పోయింది పోని, ముందు ఇల్లు అప్పులు అవి తీర్చుకోవాలని అనుకుంటే అవి వెనక్కి రావు కదమ్మా. అర్థమవుతుందా? మీరు చెయ్యాల్సిన పని ఇమ్మీడియట్గా ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఆక్యుపై చేసుకోవాలి. భార్య పిల్లలకి షెల్టర్ ఇవ్వమని, తిండి పెట్టమని, మెయింటెనెన్స్ ఇవ్వమని కోర్టు చెప్తుంది. అది మీ సొంత ఇల్లు అయితే ఆ ఇంట్లో మీరు ఉండగా ఆ ఇల్లు అమ్మడం కుదరదు. వేరే వాళ్ళు కొనేసుకొని వచ్చి రౌడీజం చేసి భార్యను బయటికి పంపించరు. ఇంక్లూడింగ్ కోర్టు కూడా మిమ్మల్ని బయటికి పంపించదు. ఎందుకంటే మీరు 16 ఏళ్ళు కాపురం చేశారు. మిస్టేక్ చేస్తున్నది మీ ఆయన, మీరు కాదు. నెక్స్ట్ మీకున్న పాప కండిషన్ని బట్టి ఆ ఇల్లు కోర్టు కూడా అమ్మనివ్వదు. ఎప్పుడు అది జరిగిద్దో తెలుసా? మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిద్ది. మీరేంట్రా బాబు అంటే అలిగి మీ ఇంటికి వచ్చేసారు. ఇప్పటిదాకా నువ్వు తప్పులు చేసావు, మీ ఆయన తప్పులు చేశాడు, మీ తలరాత్రి మీరే రాసుకున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని, నీకు ఆ ఇల్లు ఇప్పించాలి అంటే ఇలా మీ ఆయనకు ఫోన్ చేసి రాయ్యా మరి సెటిల్మెంట్ చేసుకో, మీ ఆవిడ ఇది నువ్వు ఇది అలాగే 4 బీగుతాం అనగా అని మునిగిపోయి నీకేమో ఆస్తి రాయడు. ఎంత దారుణమైనగా ఫోటోలు దిగాడో తెలుసా? అంటే అమ్మాయిలు నేను బ్లాక్మెయిల్ చేస్తాడా, వాళ్ళు ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన కూడా కొంచెం ఫేస్ చేయాల్సిన టైం ఉంటుందిగా. ముదరాలి, ఎవరికైనా పాపం పండాలంటారు చూసారా? మీ ఆయన పాపం పండడానికి ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఈరోజు సోషల్ మీడియాలో చాలా మందికి చెప్తున్నాం, ఆ న్యూడ్ వీడియోలు తీసుకొని చావకండ్రా బాబు అని. అది ఆంటీ చేసింది, ఇలా అయినా చేశాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ళిద్దరికి ఖచ్చితంగా చాలా డేంజర్ పని జరిగింది. ఆ దరిద్ర వీడియోలు మరి పైగా దాచుకొని పెట్టుకున్నారు. అయ్యో అజంతా శిల్పాలలాగా చూస్తే మాకే డోకొస్తున్నాయి. అమ్మా అతనితో ఉంటే నాకు ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి మేడం, నా హెల్త్ పాడవుతుంది. అమ్మా ఇంకా మీ ఆయన నీకు అవసరం లేదు. నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో అది 100% కరెక్ట్. నీకు ఆ ఇల్లు సెటిల్మెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు ఆ ఇంట్లోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మీరు ఇక్కడ ఉండగా ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. 2, లేదు మేడం మేము అక్కడికి వెళ్ళలేము, అక్కడ మాకు ప్రాణహాని ఉంది, లేకపోతే మాకు అక్కడ టెన్షన్గా ఉంది, కానీ ఆ ఇల్లు మాకు ప్రొటెక్షన్ కావాలి అని మీకు అనిపిస్తే ముందు అర్జెంటుగా మీ ఏరియాలో ఒక అడ్వకేట్ను పెట్టుకొని పోలీస్ స్టేషన్ కేసుతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోండి. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఆ ప్రాపర్టీని ఎవరికి అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా, పేర్లు మార్చకుండా ఇమ్మీడియట్గా కోర్టు అయితే మీకు ఆర్డర్ ఇస్తారు. అలా ఆర్డర్ తీసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే రేపొద్దుట మెయింటెనెన్స్ సరిగ్గా కట్టకపోతే ఆ ఇంటిని ఆక్యుపై చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. అంటే అప్పుడైనా మళ్ళీ ఆక్యుపై చేసుకోవడమే కదా. అదేదో కోర్టు ఆర్డర్ తీసుకోవడం ఎందుకు? ముందే ఏళ్ళు ఉండొచ్చు కదా, నీకు ఆ రైట్స్ ఉన్నాయి అంటున్నా. అర్థమవుతుందా?
లేదండి కోర్టు ఆర్డర్ ఉంటేనే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా వెళ్ళి మీరు అడ్వకేట్ ద్వారా ఈ 2 కేసులు వేసుకోండి. డీవీసీ కేసు ఒక 4 కేసులతో సమానం అమ్మ. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు, దాంట్లోనే పిల్లలకి మెడికల్కి వీటన్నిటికి కావాల్సి వచ్చి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇంకా 2-3 ఉన్నాయి, మీ కేసుకి 4 చాలు. ఒకే కేసులో ఈ 4 బెనిఫిట్స్ పొందే హక్కు మీకుంది. ఇవి మీ ఆయన పెద్ద మనుషుల దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, మా దగ్గర సెటిల్ చేసుకుంటాడని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా మీరు కొంతకాలం లీగల్గా పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు ఇలా వెళ్తే 100% బెటర్ ఏమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన వల్ల నీకు ఏ ఉపయోగమో లేదు. ఇక్కడ నుంచన్నా మీరు ఆరోగ్యంగా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకుండా కొంచెం ఇప్పుడు నేను చెప్పినట్టు ఇల్లన్నా ఆక్యుపై చేసుకుంటే ఈజీ ప్రాసెస్. అప్పుడు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి. ఎందుకంటే ఇల్లు అంటే ఉండడానికే ఉన్నట్టు, తినడానికి అన్ని పోషణకి మెడికల్కి కావాలిగా. వీటి నిమిత్తం అయితే మీరు ఇందాక నేను చెప్పినట్టు ఈ 2 కేసులు వేసుకున్నా చాలు, 100% మీకు రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మీ ఆయన ఏమైనా తలాక్ ఇచ్చేస్తాడు అంటే అలా ముస్లిం యాక్ట్ ప్రకారం ఇప్పుడు తలాక్లు ఇవ్వడం కుదరదు. ముస్లిం జెంట్స్ కూడా కోర్టుకు వెళ్ళి సివిల్ సూట్ ప్రకారం కేసు ఫైల్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మీరేమనుకుంటున్నారు, తలాక్ ఇచ్చేసి నాకు ఇల్లు ఇచ్చేసి అంత ఈజీగా మీ ఆయన ఇవ్వడు. ఆయన జీవితకాలం సంపాదించింది ఆ ఇల్లు ఒకటే, ఇవ్వనంటుండు. ఇంకా పైగా బోళ్ళని అప్పులు ఉన్నాయి మేడం. గోల్డ్ మొత్తం తీసుకెళ్లి పెట్టేసిండు. కొంచెం మీరు లీగల్గా ఫైట్ చేస్తేనే బెటర్. ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు ఫైల్ చేసి అదే కాజీ సాబ్ దగ్గర పెళ్లి చేసిరు కదా, ఆడికెళ్ళి కులా తీసుకో అని అంటుండు మేడం. మేడం మీరు ఒకసారి కులా ఇచ్చారంటే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్టే లెక్క. మీరు అట్లాంటి ప్రాసెస్లు చేయకండి. అర్థమవుతుందా? ఒక్క కులా ప్రాసెస్ తప్ప అతను కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకోవాలంటే మినిమం 5 to 10 years పడుతుంది. నువ్వు డైవర్సే ఇవ్వద్దు. మీకు రావాల్సిన ఆ ఇల్లు 100% మీకు రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. రాకపోతే నువ్వు పొజిషన్ తీసుకుని ఆయన్ని ఇంట్లోకి రానివ్వకండి. పోలీసులకు ఫోన్ చేయడం, మాకు హెరాస్మెంట్ ఉందండి అనటం, బయట పంపిస్తారు. సొంత ఇల్లు అయినా కూడా హస్బెండ్ని ఇంట్లోకి రానివ్వరు. మీరు ఇది స్ట్రాంగ్గా ఫైట్ చేసుకోగలిగితే మీకు ఇల్లు ఆటోమేటిక్గా వస్తుంది. క్యాష్ రూపంలో రాకపోయినా పొజిషన్ రూపంలో వస్తుంది. జీవితకాలం అతను అమ్మలేడు, మీరు ఇంట్లో ఉంటారు, మెయింటెనెన్స్ వేసుకోండి, ఆరాంగా తెచ్చుకోండి. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ ప్రాసెస్ అమ్మ మీ కేసులో. ఇంతకంటే మేము చెప్పడానికి కూడా ప్రజెంట్. పర్వీన్ గారు, మీరు ఏదనుకునైతే ఇక్కడికి వచ్చారో దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఇమీడియట్గా మేడం చెప్పినట్టుగా మీరు హ్యాపీగా ఇల్లు వెళ్ళి ఆక్యుపై చేసుకోండి, పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించండి, ఆయన్ని పట్టించుకోకండి, ఆయన వదిలేయండి. లీగల్గా ఫైట్ చేయాలమ్మా, తప్పదు. ఏమ్మా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు. అతని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ బహుమతులు తీసుకుని నువ్వు చనిపోయావు అనుకో, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా పెంచండి. ఏమ్మా, అర్థమైంది కదా మేడం చెప్పిందంతా కూడా క్లియర్గా? నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఆక్యుపై చేసుకోవాల్సిందే మేడం, వేరే ఆప్షనే లేదు. కోర్టు ద్వారా రావడానికి టైం పడుతుంది, కోర్టు ద్వారా మీకు ప్రొటెక్షన్ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది. బెటర్ ఆప్షన్, ఎక్కడికి వెళ్ళవసరం. ఇంకా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, నేను చెప్పిన 2 కేసులు వేసుకోండి, హౌస్ ఆక్యుపై చేసుకోండి. మీ హస్బెండ్ ఇంట్లోకి రాకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన రాకుండా ఉంటాడు. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంది లేడీస్కి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే మా లైఫ్ బాగుంటుందని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూషన్లో ఉంటారు. అలాగే బాధలు భరిస్తూ అన్ని హింసలన్నీ కూడా తీసుకుంటూ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఆవిడ ఇక్కడ రావడం వల్ల అలా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు డాక్టర్ గారు అండ్ అడ్వకేట్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవ్వరు భయపడకండి, బాధపడకండి. కుదిరితే ఇక్కడి వరకు రండి, లేదంటే ఎపిసోడ్స్ చూస్తే ఆల్మోస్ట్ మన అడ్వకేట్ మేడం అన్నీ చెప్తున్నారు. డాక్టర్ సార్ ఎలా మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి చక్కగా సజెషన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. సో హ్యాపీగా ఉండండి, ఇబ్బంది పడుతూ ఎవ్వరూ బతకండి ప్లీజ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.